అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, అమ్మ నిన్ను ఎవరేం శిక్షించలేదంటే, ఎవరేం శిక్షించలేదు ప్రభు అంటే, నేను కూడా నేను శిక్షించను, ఇక పాపం చేయకమని చెప్పాడు. పాపము చీకటి సంబంధమైంది పిల్లారా. నీలో పాపం ఉంటే నేను చంపేస్తుంది, బాధ పెట్టిద్ది, నిన్ను అవమానించిద్ది, గాయాలు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేసిద్ది, నీ కుటుంబాన్ని పాడు చేసిద్ది. అందుకే వెలుగైన యేసును అంగీకరించి యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఆమె జీవితాన్ని చీకట్లోని వెలుగులోకి నడిపించి, మీరు వెలుగుగా ఉండండి, నా వెలుగులోనికి రండి, నా యొద్దకు రండి, నన్ను విశ్వాసం ఉంచండి అని వాక్యాలను చెబుతా ఉన్నాడు యేసుప్రభు. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయననని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. 28వ వచనంలో ఇప్పుడు మనం ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. 34వ వచనం, అందుకు యేసు పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. 35వ వచనం, దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు